అంటే మెస్సయ్య గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. సో మెస్సయ్య అంటే ఎవరు, మరి ఎలా ఉంటాడు, అసలు మెస్సయ్య అనేటువంటి పదం మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని మనం మెస్సయ్యగా పిలుస్తాం, ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి మరి నేను ఆశ కలిగి ఉన్నాను కనుక సో దయచేసి కొద్ది నిమిషాలు, నాకు సమయము ఎంతవరకు తెలియదు కానీ బట్ కొద్ది నిమిషాలలోనే ముగిస్తానండి. మెస్సయ్య గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. సో ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి మెస్సయ్య అనేటువంటి పేరు గురించి మనం ఆలోచన చేసినా, లేకపోతే మెస్సయ్య గురించి ఒకవేళ మనం తెలుసుకోవాలన్నా కూడా ఈ పదము మనం ఎక్కువగా మరి యూదులలో మనం ఎక్కువగా వింటూ ఉంటామండి. సో ఎందుకు మనము యూదులలో ఎక్కువగా ఈ పేరు మనం వింటూ ఉంటామంటే, మరి యూదుల యొక్క నిరీక్షణ కావచ్చు, లేకపోతే వారి యొక్క ఎదురు చూపే కావచ్చు. సో ఎక్కువగా యూదులు మెస్సయ్య యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కనుక మనము వారి గురించినటువంటి విషయంలో మనము ఈ మెస్సయ్య గురించినటువంటి పదాన్ని కావచ్చు, లేకపోతే ఈ యొక్క విషయాన్ని మనం ఎక్కువ కనుగొంటూ ఉంటాం. సో ముఖ్యంగా మరి మెస్సయ్య అనేటువంటి పదము మనకి గ్రీక్ లో నుంచి వచ్చినట్లుగా మనకు చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. గ్రీక్ లో మెస్సయాస్ అనేటువంటి పదము నుంచి ఈ యొక్క పదము పుట్టినట్లుగా మనము చూస్తూ ఉంటామండి. సో మెస్సయాస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అని అంటే, మరి నూనెతో చమరబడిన లేకపోతే అభిషేకించబడిన వాడని అర్థాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. సో గ్రీక్ లిపిలో రాసినటువంటి మెసయాక్ అనేటువంటి హెబ్రీ పదం యొక్క పదంగా ఈ యొక్క పదాన్ని మనం చూస్తూ ఉంటాం. సో కేవలం మెసయాక్ అనే కాకుండా గ్రీకు లిపి భాషలో ఏమన్నారంటే క్రిస్టోస్ అనేటువంటి పదాన్ని కూడా మరి వాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ క్రిస్టోస్ అనేటువంటి పదము రెండు పదాల యొక్క కలయికగా ఉంటుంది. ఒకటి మసాక్ అని హెబ్రీ నామం, అలాగే గ్రీక్ లో క్రియోన్ అనేటువంటి పదాన్ని కూడా వాడారు. సో ఈ రెండు పదాలకు కూడా వచ్చేటువంటి అర్థం ఏంటి అని అంటే అభిషేకించబడిన లేకపోతే చమరబడినటువంటి అర్థాన్ని ఇస్తున్నట్లుగా మనము ఈ యొక్క పదముల నుంచి వచ్చిన అర్థాన్ని మనం చూస్తూ ఉంటాం. సో గమనించండి, పేరు ఏదైనప్పటికీ, అలాగనే లేకపోతే ఎన్ని భాషలలో ఒకవేళ మనం ఈ పేరు చూసినప్పటికీ కూడా ఈ పేరు ఇచ్చేటువంటి అర్థము ఒకటి ఏంటి అని అంటే అభిషేకించబడిన లేకపోతే నూనెతో అంటబడినటువంటి అర్థాన్ని మనకిస్తూ ఉంటుంది. సో గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, మరి అభిషేకించబడినటువంటి ఈ పదము లేకపోతే అభిషేకించబడినటువంటి అర్థం వచ్చేటువంటి పేరు మనం ఎవరిలో చూస్తామంటే క్రీస్తులో మాత్రమే మనము ఈ యొక్క పదాన్ని ఈ యొక్క పేరుకి అర్థాన్ని మనం చూడగలం. ఎందుకంటే మనందరికి బాగా తెలుసు, క్రీస్తు అనేటువంటి మాటకు అభిషక్తుడు అనేటువంటి అర్థాన్ని మనము చూస్తూ ఉంటాం. గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే ఈ మెస్సయ్యగా ఉన్నాడన్న సంగతిని మనం ఎంత మాత్రం కూడా మరి సందేహించవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేనే లేదు. సో ఇందులో ఎవరి గురించి అయితే మరి మెస్సయ్యగా ప్రవచనాలు చెప్పబడ్డాయో, ఎవరి గురించి మెస్సయ్య యొక్క మరి ఏమంటారు ఎదురుచూపు వీధుల్లో ఉంటూ ఉందో అవన్నీ కూడా యేసు క్రీస్తు గురించి అన్న సత్యాన్ని యూదులు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. సో క్రైస్తవులకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఏంటి అని అంటే మెస్సయ్యే క్రీస్తు అని, క్రీస్తు వచ్చి మెస్సయ్యకు వచ్చినటువంటి ప్రతి ప్రవచనము కూడా ఆయనలో నెరవేర్చబడిందని చెప్పేసి క్రైస్తవులుగా మనం నమ్ముతుంటామే కానీ బట్ యూదులు క్రీస్తుని ఎంత మాత్రం కూడా మెస్సయ్యగా వారు అంగీకరించలేకపోతున్నారు, వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే నేనే మెస్సయ్యను, లేకపోతే నేనే యూదులకు రాజునని చెప్పేసి యేసు ప్రభు చెప్పినట్లుగా మనము పలుమార్లు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే యేసు ప్రభు ఇక్కడ కొన్ని వాక్యాలు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటామని అతనితో చెప్పి యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అనే మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేప అనబడదువని చెప్పాను. కేప అన్న మాటకు రాయి అని అర్థము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
యోహాను సువార్తల్లో మనం చూసినట్లయితే మరి సీమోను పేతురు యొక్క సహోదరుని అంద్రే ఏమంటున్నాడు అని అంటే, మేము మెస్సయ్యని కనుగొంటామని అతనితో చెప్పినప్పుడు యేసునందుకు ఆయన తోడుకొచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అతని వైపు చూసి ఎప్పుడైతే మెస్సయ్య అని చెప్పేసి యేసు ప్రభుని పిలిచాడో, పిలిచిన తర్వాత యేసు ప్రభు ఆయన ఏమంటున్నాడు అని అంటే, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేప అనబడదవని చెప్పాను. కేప అన్న మాటకు రాయి అని అర్థం. గమనించండి, ఎప్పుడైతే యేసు ప్రభును మెస్సయ్యగా ఇక్కడ గుర్తించారో, యేసు ప్రభు వెంటనే నేను మెస్సయ్యని కాదు అని చెప్పలేదండి. వెంటనే యేసు ప్రభు సంతోషించి ఆయనకు ఒక బిరుదిస్తూ ఉన్నాడు. సో యేసు ప్రభు మెస్సయ్యగా కాకపోయింటే యేసు ప్రభు అక్కడ ఆ విషయాన్ని వారికి తెలియజేసేవాడు. ఎందుకంటే ఒకనొక సమయంలో కొంతమంది పరిశీలు శాస్త్రులు యేసు ప్రభు దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఆయన బయల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నారని కొంతమంది అన్నప్పుడు యేసు ప్రభు దానికి ఏమంటాడు అని అంటే, సాతానుకు సాతానే విరోధముగా ఏర్పడినలా తన రాజ్యము ఎలాగో నిలవగలను అని చెప్పేసి అంటాడు. సో కారణం గమనించండి, ఆయన బయల్జెబూలు యొక్క ఆత్మ చేత వలనో శక్తి వలనో దయ్యాన్ని వెళ్ళగొట్టడం లేదు, దేవుని యొక్క శక్తి చేత దేవుని యొక్క బలము చేత గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. కనుక ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభు ఎంత మాత్రం కూడా ఆయన ఓర్చుకోలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే నేను మెస్సయ్యను కనుగొంటిని అన్నప్పుడు యేసు ప్రభు ఇక్కడికి వచ్చి మెస్సయ్యని పిలిచినప్పుడు యేసు ప్రభు ఎంత మాత్రం కూడా కాదని చెప్పలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటి అని అంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే ఆనాడు యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అని. ఏ మెస్సయ్య గురించి అయితే యూదుల్లో కావచ్చు లేకపోతే బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు చెప్పబడుతూ ఉన్నాయో, ఆ మెస్సయ్య ప్రభు అయిన యేసు క్రీస్తు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రంగా ఒక మరొక వాక్యం కూడా మనం చదువుకుందాం. ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐక్యమనంగా ఉన్నప్పుడు అనేకమైన అనేటువంటి మాట ఏంటి అని అంటే, క్రీస్తు మాకు సమస్తను కూడా తెలియజేస్తారని చెప్పినప్పుడు వెంటనే యేసు ప్రభు అనేటువంటి మాట, నీతో మాట్లాడుచున్న ఆయనే మెస్సయ్య అని ఆమెతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తే మెస్సయ్య. సో మెస్సయ్య అనేటువంటి మాటకు సింపుల్ గా అర్థం ఏంటి అని అంటే, అభిషక్తుడు లేకపోతే రక్షకుడు అనేటువంటి మాటలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. అయితే ఈ మాటల యొక్క అర్థం కలిగినటువంటి పేరు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తులోనే ఉంది. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడని, రక్షకుడు అనేటువంటి మాటకు తన ప్రజలను రక్షించేవాడని చెప్పేసి యేసు ప్రభు యొక్క నామంలో మనము ఇది చూస్తూ ఉంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మెస్సయ్య అనేటువంటి మాటకు లేకపోతే మెస్సయ్య అనగా ఎవరు అనంటే అది ప్రభు అయిన యేసు క్రీస్తు అనేటువంటి సత్యాన్ని మనం ఎంత మాత్రం కూడా మర్చిపోకూడదు. ఇకపోతే మరి ఎందుకు యూదులు యేసు ప్రభుని అంగీకరించడం లేదు, లేకపోతే మరి యేసు ప్రభుని అంగీకరించడం వల్ల వారికి ఎందుకు మనసు లేకపోయింది అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, వాస్తవానికి యూదులు మెస్సయ్య గురించి కలిగినటువంటి ఆలోచన విధానాలు, ఆ భిన్నాభిప్రాయాలన్నీ వేరుగా ఉండేవి. యేసు ప్రభు యొక్క విధానంలో కూడా యూదులు ఆలోచన చేసేటువంటి లక్షణాలు కొన్ని లేకపోయేసరికి యేసు ప్రభు మెస్సయ్య కాదనేటువంటిది వారి యొక్క ఆలోచన. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, వారికి మెస్సయ్య అంటే ఎవరు అనంటే యెహోవా చేత పంపబడినటువంటి అభిషక్తుడైనటువంటి రాజు అని వారు నమ్ముతారండి. సో రాజు అంటే ఎలాగుండాలంటే రాజవంశంలో నుంచి పుట్టాలని, రాజరికంలో నుంచి రావాలని, వారు నడిచేటువంటి విధానం కావచ్చు, వారు తిరిగే విధానం కావచ్చు, వారి యొక్క స్నేహం కావచ్చు, ప్రతిదీ కూడా రాజరికంలో ఉండాలి, రాజు అయి ఉండాలని చెప్పేసి వారు ఎంతగానో ఆలోచన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. అయితే గమనించండి, యేసు ప్రభు గురించి మనందరికీ బాగా తెలుసు. ఆయన వడ్లవాణి యొక్క మరి కుటుంబంలో జన్మించినట్లుగాను, అంత మాత్రమే కాకుండా ఎక్కువగా యేసు ప్రభు మరి పాపులతో తిరిగినట్లుగాను, పేదవారితోటి కలిసి ఆయన జీవించినట్లుగాను,
సాధారణమైనటువంటి ఎంతో సాదాసీదమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. సో ఆ కారణాన్ని బట్టి యూదులు అనేక మంది ఏమనుకున్నారు అని అంటే, మెస్సయ్య అనేటువంటి వాడు గొప్ప రాజు, ఆయన మాకు రాజు, ఆయన ఎలాంటి ఉంటాడంటే ఓ దావీదు కన్నా గొప్ప బలవంతుడు గాను, ఓ సొలొమోను కన్నా గొప్ప బలవంతుడు గాను ఉంటాడే గాని ఇలాంటి వాడు మాకు రాజు ఎట్లా అవుతాడని చెప్పేసి చాలా మంది ఆలోచన చేసుకుంటుండేవాళ్ళు. అందుకనే వాళ్ళు యేసు ప్రభుని తమ యొక్క జీవితాలలోనికి యేసు ప్రభుని యూదుల రాజుగా ఎంత మాత్రం కూడా అంగీకరించలేకపోయారు. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, వారి దృష్టిలో ఇంకా మెస్సయ్య ఎలాగుండేవాడు, వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే వారి యొక్క శత్రువులని, అనగా మరి యూదులందరూ కూడా ఆనాడు రోమా ప్రభుత్వం యొక్క అధికారం కింద ఉన్నారు గనక వారి ఆలోచన ఏ విధంగా ఉండేదంటే, యూదుల యొక్క శత్రువుల మొత్తాన్ని కూడా సంహరించి వారి యొక్క రాజ్యాన్ని వారి నుంచి విడిపించి మరి యూదులకు సపరేట్ రాజ్యాన్ని ఇస్తారని చెప్పేసి ఆనాడు వాళ్ళు ఎంతగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. కానీ యేసు ప్రభు యొక్క విషయంలోకి వచ్చినట్లయితే ఆయన శత్రువులతో పోరాడి శత్రువులను హింసించి చంపేటువంటి వాడు కాదు, కానీ తన శత్రువులైనా సరే ప్రేమించమని చెప్పినటువంటి ఆ మాటని విన్న తర్వాత యూదులకు ఎంత మాత్రం కూడా యేసు ప్రభు రాజు అని చెప్పేసి అంగీకరించడానికి వారికి మనస్సు లేకుండా పోయింది. అంత మాత్రమే కాకుండా రోమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి, అలాగే ఇశ్రాయేలు యొక్క సింహాసనాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం కూడా యేసు ప్రభు చేయడం లేదు గనక యేసు ప్రభు మెస్సయ్య ఎందుకు అవుతాడని చెప్పేసి కూడా వాళ్ళకు చాలా బలమైనటువంటి ఒక నమ్మకాన్ని వారు కోల్పోయారండి. సో యూదులకు ఏం కావాలంటే, మెస్సయ్య అనంటే మా యొక్క సింహాసనాన్ని మాకు తిరిగి సంపాదించడం కోసం పోరాడాలి, మా యొక్క శత్రువులతో పోరాడాలి, రోమా ప్రభుత్వాన్ని కూల్చివేసి ఇశ్రాయేలు యొక్క సింహాసనాన్ని తిరిగి మరలా నిలబెట్టాలి. కానీ యేసు ప్రభు ఏమో ఇవన్నీ కూడా చేయలేదు గనక ఈయన మాకు రాజు ఎలా అవుతాడని చెప్పేసి వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు. సో అంత మాత్రం కాకుండా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు మరి దేనినైతే రోమ ప్రభుత్వంలో జయించలేకపోయారో, రోమా శత్రువులను ఏ విధంగా జయించలేకపోయారో వాటన్నిటిని కూడా జయించి, అనగా యూదుల రాజుగా వచ్చేటువంటి ఆయన మేము ఏ హింసలో అయితే ఉంచి ఉన్నామో, మేము ఏ కష్టాల్లో ఏ అవమానాలు అయితే ఉంచి ఉన్నామో వాటన్నిటినీ కూడా మరి జయించి, అనగా మమ్మల్ని హింసించినటువంటి శత్రువులను హింసించి మా విషయంలో మరి ఏ విధంగా శత్రువులు మాకు అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురి చేశారో అలాంటి ఇబ్బందులు గురి చేసి మమ్మల్ని కాపాడబడి ఉండాలని చెప్పేసి వాళ్ళు కొన్ని ఆలోచనలు వారి యొక్క రాజుల్లో వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ యేసు ప్రభు యొక్క విషయంలోకి మనం వచ్చినట్లయితే ఆయన దేవుని యొక్క కరుణ గురించి, దేవుని యొక్క క్షమాపణ గురించినటువంటి సువార్తను ఆయన ప్రకటిస్తూ ఆయన ప్రజల మధ్యలో మనం నడుచుకోవటం చూసినప్పుడు వారెంత మాత్రం కూడా యేసు ప్రభుని ఈయన కదా యూదులు రాజు అని చెప్పేసి ఎంత మాత్రం కూడా వాళ్ళు అంగీకరించలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటి అనంటే, వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటి అనంటే, మా శత్రువుల మొత్తాన్ని కూడా సంహరించి మా రాజ్యాన్ని మాకు ఇప్పించాలనేది యూదుల యొక్క తలంపు. కానీ యేసు ప్రభు యొక్క ఆలోచన ఏంటి అనంటే, పాపుల పక్షంగా శ్రమ పొంది మరణించాలన్నది ప్రభు అయిన యేసు ప్రభు యొక్క ఉద్దేశం అయి ఉన్నది. ఈ రెండు విషయాలను బట్టి వాళ్ళు ఎంత మాత్రం కూడా యేసు ప్రభువుని మెస్సయ్య అని లేకపోతే వారు రాజు అని చెప్పేసి ఎంత మాత్రం కూడా వాళ్ళు అంగీకరించలేరు. అయితే గమనించిన దేవుని బిడ్డలారా, ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, ఒకవేళ వారు యేసు ప్రభువుని తమ యొక్క జీవితంలో రాజుగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయినప్పటికీ కూడా మట్టల ఆదివారపు దినాన పామ్ సండే వారు యేసు ప్రభు యెరూషలేములోకి వెళ్తూ ఉన్నప్పుడు అందరూ కూడా హోసన్నాకు జయమని చెప్పేసి, యూదుల రాజు నీవేనని చెప్పేసి, తర్వాత దావీదు కుమారుడుకు జయమని చెప్పేసి అనేక మంది యేసు ప్రభుని పొగడటము మనం చూస్తూ ఉంటాం. సో వారు ఒకవేళ యేసు ప్రభుని రాజుగా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినప్పటికీ కూడా యేసు ప్రభు రాజు అని చెప్పేసి అడున్నటువంటి అనేక మంది ప్రజల్లో యేసు ప్రభుని కొనియాడము, ఆయనకు స్తుతులు చెల్లించడం అనేటువంటిది ప్రభువులో ఉన్నటువంటి రాజరికానికి ఒక గొప్ప సూచనగాను మనం చూడవచ్చు. ఇకపోతే గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలో మరి ఆయన కడు దీనుడుగాను, అలాగనే ఆయన ఒక సాధారణమైనటువంటి మనిషిగాను, అలాగనే ఒక దేవుని కుమారుడుగాను, యూదులకు రాజు అని చెప్పేస్తాను ఎన్నో విషయాలకు చెప్పినప్పుడు కూడా ఒక్కరు కూడా నమ్మలేరు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ రాకడలో ఆయన నిజంగానే రాజుగా రాబోతాడు. రెండవ రాకడలో ఆయన నిజంగానే తన యొక్క రాజ్య పరిపాలనను కొనసాగించబోతాడు. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అని తెలుసుకున్నటువంటి రోజు, బహిరంగమైనటువంటి ఆ రోజున
తెలియబడుతుందన్న సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే కొన్ని వాక్యాలు కూడా మనం గమనించినట్లయితే, మరి ఏ ప్రవచనాలు అయితే మెస్సయ గురించి పాత నిబంధనలు ఇవ్వబడ్డాయో ఆ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు యొక్క జీవితంలో నెరవేర్చబడటము, యేసు ప్రభు మెస్సయ అని చెప్పనడానికి బలమైనటువంటి విశ్వాసము, నమ్మకం మనకు కలిగించడము మానదండి. ఒకసారి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వాక్యాలు మనం గమనిస్తే అక్కడ ఏముందంటే, ఏలియనగా మనకు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఇవన్నీ కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. వాస్తవానికి ఇది మెస్సయ గురించినటువంటి ప్రవచనమే. కానీ అది ఎవరి యొక్క జీవితంలో నెరవేర్చబడింది, లేకపోతే దాన్ని ఎవరు నెరవేర్చగలిగారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రవచనము నెరవేర్చబడింది. ఇకపోతే అదే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1-5 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే, దయచేసి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మీరు చదవలసింది మీకు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1-5 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే మొదటి వాక్యాలు ఈ విధంగా రాయబడింది. ఏంటి అని అంటే, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. సో ఈ రీతిగా చెప్పబడినటువంటి ప్రవచనం అంతా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా ఆదికాండము 49వ అధ్యాయము 10వ వాక్యం కూడా మనం గమనిస్తే అక్కడ మరొక ప్రవచనం కూడా రాయబడింది. ఏంటి అని అంటే 49వ అధ్యాయము 10వ వాక్యములు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. షిలోహు వచ్చే వరకు ఈ యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రవచనము కూడా యూదుల పట్ల మెస్సయ్య ఏమైతే చేయబోతూ ఉన్నాడో, ఆయన అధికారం ఎలాంటిగా ఉంటుంది అన్న సంగతిని ప్రవచనం ద్వారా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి లేఖనము లేదా ప్రతి ప్రవచనము కూడా అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నెరవేర్పుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా పోతే అదే యెషయా గ్రంథము 10వ అధ్యాయం 34-11వ 1వ వచనం వరకు, యెషయా గ్రంథము 52వ అధ్యాయం నుంచి మరి 53వ అధ్యాయము 12వ వచనం వరకు కూడా కొన్ని ప్రవచనాలు మనం చూస్తూ ఉంటాం. ఇకపోతే 53వ అధ్యాయంలో మరి యేసు ప్రభు ఎటువంటి శ్రమల గుండా ఆయన వెళ్ళబోతాడని చెప్పేసి యెషయా గారు ముందుగా ప్రవచించి ఉన్నారు. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పును మనము యేసు ప్రభు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. సో ఏ మెస్సయ్య గురించి ప్రవచింపబడ్డాయో వచనాలు, ఏ మెస్సయ్య గురించి మరి ఆదిలో ఆనాడు ప్రవక్తలు కావచ్చు లేదా దేవుని యొక్క భక్తులు కావచ్చు, ఎవరైతే ఏమైతే సెలవిచ్చి ఉన్నారో అవన్నీ కూడా ఆ మెస్సయ్య ఎవరు అంటే యేసు ప్రభు అని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకపోతే ఆ మెస్సయ్యకి సంబంధించినటువంటి కొన్ని బిరుదులు కూడా ఉన్నాయండి. ఆ బిరుదులను కూడా మనం చూసినట్లయితే, కొన్ని పేర్లు కూడా మనం చూసినట్లయితే అవి కేవలము యేసు ప్రభు యొక్క జీవితంలో మనం ఆ పేర్లు మనము చూడవచ్చు. సో మెస్సయ్యకి ఇవ్వబడినటువంటి కొన్ని పేర్లు ఏంటి అని అంటే, క్రైస్ట్ అనేటువంటి పేరు ఒకటి ఇవ్వబడింది, అనగా క్రీస్తు. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పేరును మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఇమ్మానుయేలు అనేటువంటి బిరుదు కూడా, అనగా పేరు కూడా, నామాన్ని కూడా మరి మెస్సయ్యకి ఇవ్వబడింది. ఇది కూడా యేసు ప్రభు యొక్క నామములుగా మనం చూస్తూ ఉంటాం. ఇకపోతే గాడ్ ద సన్ అని, గుడ్ షెపర్డ్ అని, జీసస్ క్రైస్ట్ అని, కింగ్ ఆఫ్ కింగ్స్ అని, ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని, లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మెస్సయ్య యొక్క నామాలుగా ఆనాడు మరి దేవుడు ప్రవచన రీతిగా ఇచ్చి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మనము చూస్తూ ఉంటాం నెరవేర్పుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈరోజు మెస్సయ్య గురించి చెప్పాలనుకుంటున్నాను అని అంటే, ఈ రోజుల్లో చాలా మందికి ఉన్నటువంటి సందిగ్ధం ఏంటి అని అంటే, మెస్సయ్య అంటే యేసు ప్రభువేనా, లేకపోతే మెస్సయ్య అంటే వేరొకరు ఎవరైనా ఉన్నారని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, యూదులైతే మాకు మెస్సయ్య ఇంకా రాలేదు, వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారే కానీ, బట్ క్రైస్తవులు అనబడినటువంటి మనకు ఆల్రెడీ మెస్సయ్య వచ్చాడని, ఆయనే యేసుక్రీస్తు అని, మెస్సయ్య ద్వారా రాయబడినటువంటి ప్రతి ప్రవచనాన్ని కూడా యేసు ప్రభు నెరవేర్చి ఉన్నాడని మనము చాలా ప్రగాఢంగా మనం నమ్ముతాం, విశ్వాసం ఉంచుతాం. సో ఏ మెస్సయ్య గురించి అయితే ప్రవచనాలు చెప్పబడ్డాయో ఆ మెస్సయ్య ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ప్రతి ప్రవచనాన్ని కూడా నెరవేర్చుకుంటూ వచ్చి ఉన్నాడు. ఇంకా నెరవేర్చేటువంటి ప్రవచనాలను కూడా ఆయన నెరవేర్చబోతాడు రెండవ రాకడలో. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మెస్సయ్య అనగా అభిషక్తులైన సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకొని, ఆ మెస్సయ్య యేసు ప్రభు, ఆయన ఈ లోకం రక్షించేటువంటి రక్షకుడని ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మరి మనము ఆయన యొక్క రాజ్యంలో ఉండి ఆయన యొక్క పిల్లలముగాను మనము కూడా రాజ్యపు పౌరులుగా మనం ఉంటామని దేవుని యొక్క నామం పేరట మీకు తెలియజేస్తూ ఉన్నా.
సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు కూడా అనేకమైనటువంటి నామాలు ఇవ్వబడ్డాయి. ఆయన రక్షకుడని, విమోచకుడని, తర్వాత మరి ఆయన మంచి కాపరని, ఈ రకంగా మనం చూసుకుంటూ పోతే దేవుని యొక్క కుమారుడని, మరి పరలోక రాజ్యమును స్థాపించేవాడని చెప్పేసి మనం ఈ రీతిగా ఎన్నో వాక్యాలను కూడా యేసు ప్రభు యొక్క జీవితంలో నుంచి మనం చూస్తూ ఉంటాం. సో మెస్సయ్య అంటే వేరొకరి గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరం లేదు, కానీ మెస్సయ్య అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్న సత్యాన్ని మీకు ఈ ఉదయకాల సమయంలో నా మాటల ద్వారా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.